This video is for educational and informational purposes only. Please do your own research before applying. అటవీ శాఖ నుంచి పర్మనెంట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 12th క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సొంత జిల్లాల్లో ఉన్న గ్రామీణ సహకార బ్యాంక్స్లో పనిచేసే అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి తెలుగు వస్తే చాలు స్టార్టింగ్లోనే 35,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఫుల్ డీటెయిల్ వీడియో చేసి ఈ జాబ్స్కి కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ డీటెయిల్స్ అన్ని కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన wii.gov.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం వాటిని ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి WII వాళ్ళు. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి 10th తర్వాత 12th కానీ రిలవెంట్ డిప్లొమా చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 33 వరకు, అంటే రిలాగేషన్ బట్టి 33 వరకు ఉంటుంది రిలాగేషన్. అండ్ మీకు శాలరీస్ వచ్చేసి పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 2 వరకు శాలరీస్ ఇస్తారు. ఇవి గ్రూప్ సి కిందికి వస్తాయి, పర్మనెంట్ జాబ్స్. సో మీకు సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు కాబట్టి ఎలా ఏంటనేది నేను ఇదే వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ శాలరీ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. ఫస్ట్ మీకు టెక్నీషియన్ ఆడియో విజువల్ దానికి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 నుంచి 63,200 ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్కి అయితే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,900 ఉంటుంది. కుక్కుకి అయితేనేమో లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 నుంచి 63,200 ఉంటుంది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ బేసిక్ పేలకి అడిషనల్గా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈజీగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 40,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే మీకు టెక్నీషియన్ ఆడియో విజువల్ దాంట్లోనేమో ఓబీసీకి ఉన్నవి 1 ఉంది. ల్యాబ్ అటెండెంట్కి అయితేనేమో ఎస్సీకి ఉంది 2 ఉన్నాయి. కుక్కుకి అయితేనేమో ఓబీసీలో 1, ఎస్సీలో 1 ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉన్నవి. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నవి. సో వేకెన్సీ అయితే తక్కువగానే ఉన్నవి. సో పర్లేదు, మాకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నా ఎవరైనా కొట్టేది ఒకటే జాబ్ కాబట్టి మంచిగా చదువుతున్న వాళ్ళు పర్మనెంట్ జాబ్ కొట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో అనుకుంటే మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. వేకెన్సీ అయితే కొంచెం తక్కువగానే ఉన్నవి. అండ్ కేటగిరీస్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఓన్లీ ఈ కేటగిరీస్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఫస్ట్ టెక్నీషియన్ వేకెన్సీస్కి 10th 60% ఆఫ్ మార్క్స్, అలాగే 2 years ఆఫ్ డిప్లొమా ఇన్ సిఎస్లో కానీ, ఐటీలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ, వీడియో ఎడిటింగ్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి 12th విత్ సైన్స్ విత్ 60% ఆఫ్ మార్క్స్ కానీ, లేదా 10th తర్వాత 2 years డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఐటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత కుక్ ఉద్యోగాలకైతే హై స్కూల్ ప్లస్ డిప్లొమా ఇన్ కుక్కరీ కానీ ఆర్ట్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. వేరే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ వీడియో చేస్తున్న వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ లేకున్నా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి పోస్ట్కి మినిమం 18 years ఏజ్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి అయితే మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఉంటుంది. టెక్నీషియన్కి కుక్కుకి అయితే మ్యాక్సిమం ఏజ్ 28 ఉంటుంది. అండ్ మీకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాగేషన్ కూడా ఉంటుంది. అంటే SC ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ అయితే రిలాగేషన్ అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ 1లో టైర్ 1 ఉంటుంది. రిటర్న్ టెస్ట్ MCQ టైప్లోనే 100 మార్క్స్కి ఉంటుంది.
స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 2లో టైర్ 2 ఉంటుంది. దీనిలో స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ గానీ ఏవి ఉండవు. ఇవి గ్రూప్ సి పోస్టులు కాబట్టి. సో, మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం టైర్ 1నే బేస్ చేసుకొని చేస్తారు. అంటే ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ టైర్ 1నే బేస్ చేసుకొని చేస్తారు. టైర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. టైర్ 2 అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు జనరల్ అవేర్‌నెస్ నుంచి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి, ఇంకా లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి ప్రతి దాని నుంచి 25 క్వెషన్స్ 25 మార్క్స్, 100 క్వెషన్స్ ఉంటుంది. 100 మార్క్స్ 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. మీకు నెగెటివ్ విధానం కూడా ఉందంట. 0.25 అంటే 1/4 నెగెటివ్ ఉంటుంది. మీరు 4 తప్పు పెడితే ఒక రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పైపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నీ తెలిసినవే పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు అక్టోబర్ 2025లో నోటిఫికేషన్ వచ్చింది. మీకు అంటే స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 18th నవంబర్ 2025 వరకు అప్లై చేసుకోవాలి. ఒకవేళ రిమోట్ ఏరియాస్ ఉంటే 25th నవంబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, 18th నవంబర్ వరకు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎగ్జామ్‌కి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఫర్దర్‌గా మీకు వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఎగ్జామ్ డేట్స్ అయితే అప్డేట్ చేస్తారు. సో, అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకు మేల్స్‌కి ఖచ్చితంగా ₹700 అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ కూడా ఆఫ్‌లైన్‌లో తీయాలి. ఎందుకంటే మీకు అప్లికేషన్ కూడా యాక్చువల్‌గా అంటే అప్లికేషన్ ఫీ ఆఫ్‌లైన్‌లోనే పే చేయాలి. అప్లికేషన్ కూడా మీరు ఆఫ్‌లైన్‌లోనే పంపాలి. అప్లికేషన్ నేను చెప్తాను ఎలా అనేది. అప్లికేషన్ ఫీ మాత్రం మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ WII డెహ్రాడూన్ అని చెప్పి మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీ వీళ్ళు అఫీషియల్‌గా చార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ అనమాట. సో, మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని చెప్తాను. దాని తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన WII.gov.inకి వెళ్ళాలి. అందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. అదే లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ పీడీఎఫ్ కూడా ఇస్తాను. అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్‌కి వెళ్ళి దాన్ని అప్లికేషన్ ఫామ్ కార్డ్‌కి ప్రింట్‌ఔట్ తీసుకోవాలి. ప్రింట్‌ఔట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. దాంతో పాటు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. దాంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అంటే అప్లికేషన్ ఫామ్‌తో పాటు కొన్ని సర్టిఫికేట్స్ సైన్ చేసి పంపాలి. ఒరిజినల్స్ కాదు, జిరాక్స్ మాత్రమే పంపాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్, కేటగిరీకి సంబంధించినవి, ఏజ్‌కి సంబంధించినవి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ కలిపి అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు డీడీ కూడా ఖచ్చితంగా డీడీతో పాటు రీసెంట్ ఫోటో దానిపైన ప్రతి దానిపైన సిగ్నేచర్ చేసి మీరు దానిపైన ఫోటో అతికించాలి, సిగ్నేచర్ చేసి పంపాలి. మీరు అలాగే ఫస్ట్ మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. ఆ ఎన్వలప్ పైన ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. సో, ఆ ఎన్వలప్ లోపల ఈ సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఈ సర్టిఫికేట్స్ అన్ని పెట్టేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎక్కడికంటే ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్ ఈ లొకేషన్‌కి అయితే పంపాల్సి ఉంటుంది. 18th నవంబర్ లోపు ఈ పోస్ట్ అక్కడికి చేరాలి. కాబట్టి మీరు ముందే పంపాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. కింద డౌన్లోడ్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా వస్తుంది. సో, మీరు అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఫోటో అతికించాలి, సైన్ చేయాలి, ఫోటో అతికించి సైన్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ రాయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు నోటిఫికేషన్ పీడీఎఫ్‌లో ఉంటుంది. అక్కడ నుంచి రాసుకోవచ్చు. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్‌కి సంబంధించి మీ కేటగిరీ ఇది అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్‌గా ఇస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఇది మొత్తం చదివాక ఇక్కడ సిగ్నేచర్ చేసి ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ప్లేస్ ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారు, ఇది మొత్తం చేసి నేను చెప్పిన సర్టిఫికేట్స్ కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చారు కదా, అవన్నీ సర్టిఫికేట్స్ కూడా చేసుకొని ఒక ఎన్వలప్లో పెట్టేసి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ 248001 ఈ లొకేషన్కి అయితే పంపాల్సి ఉంటుంది. ఎన్వలప్ పైన అయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. 18th నవంబర్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో, మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, మీకు ఎగ్జామినేషన్ కూడా మాక్సిమం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోనే ఉండొచ్చు. ఇనిషియల్గా పోస్టింగ్ కూడా మీకు అక్కడే ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఫర్దర్గా ఎక్కడన్నా లొకేషన్స్కి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. మాకు పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము చేసుకుంటాం, ఎగ్జామ్ కూడా ఎక్కడికైనా వెళ్ళి రాసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని మీరు కూడా ఒకసారి ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.